సాధువులను అవమానిస్తే సహించేది లేదని బజరంగ్ దళ్ సిద్దిపేట జిల్లా సంయోజక్ మురళి, జిల్లా కార్యదర్శి నరేష్ అన్నారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు సాధు వేషం వేసి హుండీతో నాటక ప్రదర్శన చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో బజరంగ్ దళ్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మం కోసం జీవితాలను త్యాగం చేసే సాధువులపై ఇలాంటి ప్రదర్శనలు చేయడం కాంగ్రెస్ పార్టీ హిందువులను అవమానపరచడమేనని అన్నారు. ఇలాంటి ఉద్దేశపూరిత ఘటనలు పునరావృతం అయితే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలో చేసినటువంటి మిగిలిపోయినటువంటి విషయం ఏంటంటే సాధు సంతుల వేషం వేసి ఒక హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా అక్కడ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఏదైతే చర్య ఉందో చాలా బాధాకరమైన చర్య. ఇలాంటి చర్యలు మళ్ళీ ఒకసారి పాల్పడితే బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఒక సాధు సంతు ఒక వ్యక్తి తన జీవితాన్ని మొత్తం సర్వస్వాన్ని వదులుకొని కేవలం ఒక ధర్మం కోసం అందరినీ సంఘటితం చేసే ఒక వ్యక్తిని అవమానపరిచే విధంగా ఒక బురిడి వ్యక్తిని తీసుకొచ్చి ఆ కాషాయ వస్త్రాలను ధరించే విధంగా కూర్చోబెట్టి అక్కడ డబ్బులు వేయడము ఇది చాలా దారుణమైన విషయము. ఇది తీవ్రంగా బజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా ఖండిస్తూ ఉంది. మరి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని చోట్ల ఈ యొక్క నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దగ్ధాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది.